హాయ్ గైస్, క్రిష్ మూవీ ఫ్రాంచైజీలో వచ్చిన మొదటి 3 చిత్రాలు కూడా మంచి బంపర్ హిట్ అయితే ఇక ఈ ఫ్రాంచైజీలో సినిమా పార్ట్ 4 ఉంటుందని చెప్పి ఇప్పటి నుండి కూడా టాక్ అయితే నడుస్తుంది. క్రిష్ 3 మూవీ 2013 రిలీజ్ అయింది. అప్పటి నుండి కూడా క్రిష్ 4 వచ్చేస్తుంది, అదిగో ఆ డేట్ ఇదిగో ఈ డేట్ అంటూ వాళ్ళు డేట్లు అయితే ప్రకటించారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అవబోతోంది అంటూ, కానీ అవన్నీ కూడా ఫేక్ రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఎట్టకేలకు క్రిష్ 4 షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుందంటూ ఒక కన్ఫర్మ్ డేట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు హృతిక్ రోషన్ గారు వార్ 2 మూవీలో చాలా బిజీగా ఉన్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సంబంధించిన షూటింగ్ అయితే ఎండ్ అవబోతోంది. ఆ తర్వాత నేరుగా క్రిష్ 4 లో జాయిన్ అవబోతున్నారు అంటూ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇండియన్ మూవీ హిస్టరీలో ఇప్పటి వరకు కూడా ఒక సూపర్ మ్యాన్ చిత్రం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినీ లవర్స్ కి గుర్తొచ్చే ఫ్రాంచైజీ ఒక సూపర్ మ్యాన్ సిరీస్ లలో క్రిష్ మూవీ హిట్ అయినంతగా ఇంకా రిమైనింగ్ ఎన్నో సినిమాలు వచ్చినా కూడా అవి ఆ విధంగా అయితే క్రేజ్ అయితే సంపాదించుకోలేదని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచంపై క్రిష్ రోల్ లో హృతిక్ రోషన్ గారు ఒక మానవాతీత శక్తులతో పోరాడే సన్నివేశాలతో వచ్చిన 3 సినిమాలు కూడా బంపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ క్రిష్ 4 లో అంతరిక్షంలో జరిగే విన్యాసాలతో కూడిన చిత్రంగా అయితే రాబోతుందంటే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక ఈ క్రిష్ 4 మూవీని కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేస్తారట. అదేవిధంగా రాకేష్ రోషన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు మెయిన్ రోల్ నటిస్తున్న మూవీ వార్ 2 ఏప్రిల్ నాటికి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ అవబోతుందంట. ఆ తర్వాత హృతిక్ రోషన్ గారు ఈ క్రిష్ 4 మూవీలో జాయిన్ అవబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ని యూరోప్ లో తెరకెక్కిస్తారట. అక్కడ మంచి లొకేషన్స్ కూడా ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ టీమ్ అయితే ఫైనల్ చేశారని ఇన్ఫర్మేషన్. మరోవైపు ముంబైలోని వివిధ స్టూడియోల్లో భారీ సెట్లు అయితే ఏర్పాటు చేశారు ఈ మూవీకి సంబంధించి. ఇక ఈ క్రిష్ 4 మూవీకి సంబంధించిన స్టోరీ ఇదేనంటూ ఒక రూమర్ అయితే వినబడుతోంది. టైం ట్రావెల్ అంతరిక్ష నేపథ్యంలో ఒక అత్యాధునిక సూపర్ హీరో చిత్రంగా ఈ మూవీని అయితే నిర్మించబోతున్నారు. మొదటి 3 పార్ట్స్ కి మించి ఈ మూవీని నిర్మిస్తున్నారట. అదే విధంగా బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రాకేష్ రోషన్ గారు. ఒక భారీ బడ్జెట్ తో కూడిన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి ఈ మూవీని సన్నద్ధం చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. కథ కూడా ఆ విధంగానే ఒక పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తారట. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.